అంధకారంలో మునిగిపోయిన భారత భూమి, అణిచివేతలతో విలవిల్లాడుతున్న ప్రజలు. అప్పుడు ఒక గర్జన వినిపించింది. 1630లో జన్మించిన ఆ శిశువు తరువాత కాలంలో సామ్రాజ్యాలను కంపింపజేసిన సింహమయ్యాడు. ఆయన్నే ఛత్రపతి శివాజీ మహారాజ్. తల్లి జీజాబాయి చేతుల్లో పెరిగిన అతనికి ఒక ధర్మం నేర్పబడింది. దేశం ముందు, ధర్మం ముందు, ప్రజల గౌరవం ముందు. పసి వయసులోనే కోటలపై కన్నేసిన ధైర్యం, త్రోనా ఫోర్ట్పై ఎగరవేసిన జెండా. అది కేవలం విజయం కాదు, అది ఒక స్వరాజ్యానికి నాంది. శత్రువులు కుట్రలు పన్నారు, సేనలు దాడి చేశాయి, కానీ శివాజీ అడుగు వెనక్కి వెయ్యలేదు. అఫ్జల్ ఖాన్ లాంటి రాక్షస బలాన్ని బుద్ధి ధైర్యంతో నేలకొల్చాడు. అది యుద్ధం కాదు, అది ఒక చరిత్రలో ఒక అధ్యాయం. ప్రజల కోసం రాజ్యాన్ని నిర్మించిన నాయకుడు, స్త్రీల గౌరవం కోసం కఠిన శిక్షలు విధించిన నీతిమంతుడు. 1674లో రాయ్గఢ్ ఫోర్ట్లో పట్టాభిషేకం జరిగిన రోజు ఒక రాజు పుట్టలేదు, ఒక స్వరాజ్యం పుట్టింది. శివాజీ మహారాజ్ అంటే పేరు కాదు, అది ఒక స్ఫూర్తి, ఒక ధైర్యం, ఒక గర్జన. జై భవానీ, జై శివాజీ.